బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలిమెంట్ ఆన్. నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఒక వెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ థింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అది వచ్చేసి ఏంటంటే మన లైఫ్ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హై రేంజ్ ఆఫ్ బోనస్ అండ్ హై రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకు అదేవిధంగా మనం హై రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి, అవి ఏంటి, ఎలాంటి స్కీమ్స్ అనేసి అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. స్కీమ్స్ ఏంటంటే ఇప్పుడు చిన్న ఆడపిల్లలు, చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ స్కీమ్ అనమాట. ఇది వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఉంది. మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు తెలుసుకోండి, అదేవిధంగా అప్లై చేసుకోండి. ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకైతే ఇప్పుడైతే 8.2% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకేంటంటే దీంట్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి 0 to 10 years, 10 సంవత్సరాల కన్నా తక్కువ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్న పాపలు, వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీమ్ అనమాట. వాళ్ళ కోసం మనము ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ స్కీమ్ అనమాట. కొందరు ఉంటారు కదా, ఆడపిల్ల పుట్టింది అది ఇది అనుకుంటా కొంచెం నెగిటివ్ వేలో థింక్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీమ్ అనమాట. అండ్ వాళ్ళ కోసమే కాదు, అందరి కోసం. అండ్ ఎవరైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఒక స్టెప్ వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీమ్ అనమాట. దీంట్లో ఏ విధంగా మనం డిపాజిట్ చేసుకోవాలి అంటే, మనము దీంట్లో మినిమం వచ్చేసి 250 అనమాట ఓపెన్ చేయడానికి. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం మ్యాక్సిమం వచ్చేసి మినిమం వచ్చేసి 250 అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనం 1 yearలో 1.5 lakh, 1,50,000 దాకా మనమైతే ఈ స్కీమ్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనమైతే ప్రతి నెల మనకు స్తోమత మనకి ఎంత ఉంటే అంత మనం డిపాజిట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక 200 ఉంటే 200, లేకుంటే 1000 ఉంటే 1000, లేకుంటే మన దగ్గర మనం రేంజ్ ఆఫ్లో మెయింటైన్ చేసుకొని, కాకుంటే మనము ప్రతి నెల ఒక ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంత అనేసి. అట్లా మనం ఫిక్స్ చేసుకుంటే మనకు దానికి అదేవిధంగా మనకైతే ఇంట్రెస్ట్ కూడా రావడం జరుగుతుంది. మనము ఎంత డిపాజిట్ చేస్తే దానికి అంత రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ స్కీమ్ ఎన్ని ఇయర్స్ పే చేయాలి అనేసి ఇదైతే ఖచ్చితంగా మీకు డౌట్ ఉండొచ్చు. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మనమైతే 15 years దాకా ఈ స్కీమ్లో అయితే మనమైతే డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని తర్వాత ఒక 7 years మనమైతే వెయిట్ చేయాలన్నమాట. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనకైతే ఇంట్రెస్ట్ మనం ఒక 10 to 15 lakhs చేసామనుకోండి, దానికి ఇంట్రెస్ట్ పెరిగి మనకైతే ఇంకా డబుల్ అవ్వడం జరుగుతుంది. మనం ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 1000 rupees డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే 1 yearలో 12,000 అవుతుంది. 12,000కి మనము 8.2% ఆఫ్ వేసుకుంటే మనకి 8.2% ఇంట్రెస్ట్ని మనం చూసుకుంటే ఎంత అవుతుంది అనేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దగ్గర బాగానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంకేంటంటే మనము ప్రతి నెల అలానే చూసుకోండి. అదేవిధంగా మీరు ఒక 15 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మీరు 12,000 అట్లా డిపాజిట్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఇంకేంటంటే దీన్ని మంత్లీ పే చేయొచ్చా లేకుంటే ఇయర్లీ పే చేయొచ్చా అని ఆల్మోస్ట్ చాలా మందికి డౌట్ అనేసి ఉంటుంది అనమాట. మనము ఎవ్రీడే మనకు కావాలనుకుంటే మనం ఎవ్రీడే కూడా పే చేయొచ్చు. అండ్ దీనికి ఎటువంటి లిమిట్ లేదు. ఈ మంత్ రాగానే ఇట్లా పే చేయాలి అండ్ ఇయర్లీ వన్స్ పే చేయాలి, లేకుంటే 6 months అట్లాంటి లిటిగేషన్ అట్లాంటి ఏం లేవు. లిటిగేషన్స్ దీనికి ఇదే టైంలో డిపాజిట్ చేయాలి అటువంటి ఎలాంటి లేవు ఫ్రెండ్స్. అండ్ ఇంకేంటంటే మన దగ్గర ఎలా డబ్బులు ఉంటే అదేవిధంగా మనం అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అబ్బాయిలకి, చిన్న బాబులకి. ఇప్పుడు అమ్మాయిలకైతే ఓకే సుకన్య ఉంది, బట్ అనుకుంటారు అరే అమ్మాయిలకే ఉంది కదా, చిన్నపిల్లలు అన్ని బెనిఫిట్స్ లేడీస్కేనా అనేసి. లేదు, ఇప్పుడు అబ్బాయిలకి కూడా ఒక బెస్ట్ స్కీమ్ అయితే ఉంది. అది వచ్చేసి PPF. అండ్ ఇది వచ్చేసి చిన్న బాబులకే కాదు, అందరు ఎవరైనా చేసుకోవచ్చు. దీనిలో జెండర్ అది ఇది అనుకుంటే ఏముండదు. ఇది వచ్చేసి కొంచెం లాంగ్ టర్మ్, సేమ్ ఇలానే ఉంటుంది. సుకన్య కొంచెం అది 21 years, ఇది వచ్చేసి 15 years.
దానికన్నా కొంచెం దీంట్లో ఒక 7.2% అయితే ఇంట్రెస్ట్ అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది. పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్స్ అనేసి. అండ్ దీనిలో వచ్చేసి మనకైతే 7.2% ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ దీనిలో మ్యాక్సిమం వచ్చేసి 500 అనమాట. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం మనమైతే ఒక 15 years మ్యాక్సిమం 500 రూపీస్ అయితే దీంట్లో మనం డిపాజిట్ చేయాలి, లేకుంటే అకౌంట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏంటి ప్రాసెస్ అనేసి మీకైతే డౌట్ రావచ్చు. సేమ్ మీరైతే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేకుంటే బయట వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్లో కన్నా పోస్ట్ ఆఫీస్ చాలా బెటర్. అక్కడ హై రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారు. అక్కడ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరైతే తెలుసుకోండి. అండ్ తెలియకుంటే మీరైతే యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఒక మంచి రిటర్న్ అనేది ఉంటుంది. మనం ఎవ్రీ మంత్ సేమ్ అలానే ఒక 1000 రూపీస్ అట్లా డిపాజిట్ చేసుకున్నా నెక్స్ట్ ఏంటంటే మనకి పిల్లలకి వాళ్ళకి ఒక ఫ్యూచర్ కోసం చాలా బెటర్ ఫ్యూచర్ కోసం మనం ఒక స్టెప్ అనేసి వేసినట్టు వాళ్ళకి అవుతుంది. అండ్ సుకన్య గురించి నేను మొత్తం చెప్పలేదు, అండ్ అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇంకేంటంటే మనం పిల్లలకి ఒక వే ఆఫ్ అంటే వాళ్ళకు ఒక దారి చూపించాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఇవాళ డబ్బులు ఉండొచ్చు, రేపటి రోజున ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇవాళ నుంచి మన పిల్లల కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు చూసి వాళ్ళకి మనం ఒక వే క్రియేట్ చేస్తే దాని తర్వాత వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. కాబట్టి మనమైతే కొంచెం వాళ్ళ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మనమైతే ఇప్పటి నుంచి డబ్బులు జమ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి అప్పటి నుంచే మనము డబ్బులు ఒక చేసేసి ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం, లేకుంటే వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో మ్యారేజెస్ కోసం ఈ డబ్బులు అనేది చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు చూసుకోండి, ఇంకా మీకు దీని గురించి మీరు క్లియర్గా కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో పక్కా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లైఫ్ సెక్యూరిటీ గురించి అన్నాను కదా, లైఫ్ సెక్యూరిటీ గురించి ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి 2 రకాల బీమాలు ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్. అవి వచ్చేసి ఒకటి వచ్చేసి పిఎల్ఐ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎల్ఐ. అసలు ఈ పిఎల్ఐ ఏంటి అండ్ ఆర్పిఎల్ఐ ఏంటి అనేసి మీకైతే పక్కా డౌట్ రావచ్చు. అండ్ ఇది పిఎల్ఐ అంటే ఏంటంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో లేకుంటే నార్మల్గా కాంట్రాక్ట్ బేస్ ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే డిగ్రీ చేసి గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా పిఎల్ఐని చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకైతే నియర్లీ per 1052 రూపీస్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం వేరే దానికన్నా కంపేర్ చేసుకుంటే పేర్లు అనేది నేనైతే చెప్పాను, కానీ ఆల్మోస్ట్ అందరూ చేస్తారనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చేసి మనకైతే వేరే చూసుకుంటే దాంట్లో అంత పర్సంటేజ్ ఆఫ్ బోనస్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు నేను చూశాను, యూట్యూబ్లో చూశాను, అదేవిధంగా నేను తెలుసుకున్నాను బయట. అండ్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే మనకైతే ఒక హై రేంజ్ ఆఫ్ బెనిఫిట్ అయితే ఉంది. అండ్ మనము తక్కువ రేంజ్ ఆఫ్ అంటే లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై బోనస్. అండ్ దీంట్లో వచ్చేసి మనకైతే చాలా రకాల సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ డెత్ బెనిఫిట్స్ అన్ని రకాలైన మనము డెత్ బెనిఫిట్స్ ఏంటంటే మనము సర్టెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని తీసుకుందాం. అండ్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి పిఎల్ఐ తీసుకొని అతని పేరు రమేష్ అనుకుందాం. రమేష్ పిఎల్ఐ తీసుకున్నాడు. పిఎల్ఐ తీసుకున్న తర్వాత ఆయన 10 lakhs 10 lakhs పిఎల్ఐ తీసుకున్నాడు. ఆయన వచ్చేసి నియర్లీ 2-3 years కట్టాడు, పే చేశాడు. ఆయన వచ్చేసి 2,50,000 సంథింగ్ ఆ అమౌంట్ అనేది పే చేశాడు. ఆయన పిఎల్ఐ వచ్చేసి 10 లక్షలు. అవి రెండు అంటే ఆయన ఒకవేళ పాస్ అవే అయిపోతే ఈ 10 lakhs ప్లస్ ఈ 2.5 ఆయన పే చేశాడు కదా, అవి రెండు ఈ కస్టమర్ ఎవరైతే నామినీ ఉంటారో ఆయనకి అమౌంట్ మొత్తం వాళ్ళకైతే అందడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా నేను ఇది పిఎల్ఐ గురించి కూడా చెప్తాను. దాంట్లోనే ఇది మొత్తం రెండు సేమ్ ఉంటాయి, నేను చెప్తాను వినండి. ఇంకేంటంటే ఆర్పిఎల్ఐ అంటే ఏంటి? ఆర్పిఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. అసలు ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళకైతే ఉంది కదా పిఎల్ఐ అంటే ఫర్ జాబ్ హోల్డర్స్ వాళ్ళకి అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి వాళ్ళకైతే సపరేట్గా స్కీమ్ అనేసి ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి
ఎవరైతే ఫార్మర్స్ లేకుంటే లేబర్స్ లేకుంటే సంథింగ్ ఇంకా నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా బెస్ట్ అన్నమాట. లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రేంజ్ ఆఫ్ బోనస్. దీంట్లో కూడా సేమ్ 52% ఆఫ్ మనకైతే 1000 రూపాయలకి మనకైతే 52% మనకైతే బోనస్ 52% ఆఫ్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేంటంటే దీంట్లో వచ్చేసి మనకైతే అదే విధంగా సేమ్ అలానే ఉంటుంది. ఈ స్కీమ్ ఏంటంటే మనము ఒక బెనిఫిట్ ఇది ఏంటంటే మనము 10 ఇయర్స్కి మ్యాక్సిమం వచ్చేసి 5 ఇయర్స్ కానీ ఉంటుంది. అండ్ దానికన్నా ఎక్కువ అంటే 10 ఇయర్స్ 15, 16, 15, 20, 25, 30 ఇంకా లాస్ట్ అనమాట. అండ్ దీంట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేసి మీకు అయితే డౌట్ రావచ్చు. సారీ, మినిమం వచ్చేసి 20,000 అనమాట. 20,000 నుంచి 50 lakhs వరకు మనమైతే దీంట్లో అయితే మనము బీమా చేయించుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చేయించుకుంటే ఏంటంటే మనకైతే మన ఫ్యామిలీకి ఒక సర్టెన్ మనం ఫ్యామిలీ కోసమే కదా బతికేది, వేరే వాళ్ళ కోసం అయితే మనం బతకం. కాబట్టి ఇక మన ఫ్యామిలీ కోసం మనమైతే ఒక వే అనేది వాళ్ళకి ఒక ఉండాలి కదా. మనం ఒకవేళ మనకేమైతే మన వల్ల నీ ఫ్యామిలీ నడుస్తుంది అనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ స్కీమ్స్ ఖచ్చితంగా ఈ బీమా అనేది చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ మీదనే కదా ఈ ఇల్లంతా రన్ అయ్యేది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే ఆల్మోస్ట్ అందరూ ఏం అవద్దనే అనుకుంటాం, కానీ ఈ రోజు బాగుంది, రేపటి రోజున ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కదా. దానికోసం మనమైతే సెక్యూరిటీ ఖచ్చితంగా మనమైతే సెక్యూరిటీ, లైఫ్కి సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ మనము నార్మల్గా బయట తిండి తిని ఇంకా తాగుడు దీనికి వేస్ట్ చేసే బదులు అట్లీస్ట్ మనం దానికోసం ఒక 500 మనీ ఎవ్రీ మంత్ మనం ఒక 500 మనీ అయితే మనము డిపాజిట్ చేసుకోలేమా? దీంట్లో మనం అయితే మనీ అనేది వేస్ట్ చేస్తున్నాం. బట్ ఈ అట్లీస్ట్ మనం ఎవ్రీ మంత్ ఒక 500 డిపాజిట్ చేసుకుంటే మన ఫ్యామిలీకి ఒక వే అనేది క్రియేట్ చేసినట్టే ఉంటుంది కదా. అండ్ మనకైతే ఇంకా డబ్బులు కూడా మనము 10 years తర్వాత మనకైతే ఒక హై రేంజ్ ఆఫ్ డబ్బులు కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మనకి మధ్యలో అవసరం పడితే మనం తీసుకోవచ్చా అంటే ఎస్, మనమైతే ఈ మధ్యలో మనకు ఒకవేళ అవసరం పడితే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనకైతే దీనిలో లోన్ ఫ్యాకల్టీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని గురించి మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడ వినకపోవచ్చు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఈ ఏవైతే కొన్ని ఉంటాయో అవి ఏంటంటే ఎక్కువగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు దీనికి. అండ్ ఎటువంటి పబ్లిక్ టాక్ అనేది దీని మీద ఎక్కువగా నడవదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ వాటి మీద అంత ఫోకస్ చేయదు. అండ్ ఏదో నార్మల్గా నడిపిస్తారు వీళ్ళు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇట్లాంటి స్కీమ్స్లో మనకైతే హై రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చెప్పకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకేంటంటే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని గురించి మీకు క్లియర్ కట్గా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ప్రతి స్కీమ్ గురించి ఒక్కొక్క దాని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.